The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew's Gospel, chapter 9, verse 22. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం నుండి తీసుకొనబడింది. Be of good comfort. ధైర్యముగా ఉండుము. We all know that Lord Jesus Christ healed many people of their physical diseases during his earthly ministry. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద తాను సేవా పరిచర్య చేసిన కాలంలో అనేక రకాల రోగాల నుండి వారిని స్వస్థపరిచిన సంగతి మనకు తెలుసు. Some of the people were suffering from genetic diseases from their birth. కొంతమంది వారు పుట్టుకతో కొన్ని రకాల రోగాలతో బాధపడుతుండేవారు. Some people were suffering from functional diseases, no sight, no hearing, no walking, like that. కొంతమంది ఏమో గుడ్డితనము, కుంటివారు గాను ఆ విధమైనటువంటి రోగాలతో బాధపడేవారు. And some of them were suffering from terminal diseases. All of them came to him. కొంతమంది ఏమో ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడేవారు. ఇలాంటి వారందరూ కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేవారు. So he healed them instantly and completely. వారందరిని కూడా ఉన్నపాటున స్వస్థపరిచాడు, సంపూర్ణంగా స్వస్థపరిచాడు. The methodology of healing may be different in most cases. ఎక్కువ శాతం స్వస్థపరిచేటువంటి విధానం వేరుగా ఉండొచ్చేమో, But he healed them all. అయినా వారందరినీ స్వస్థపరిచాడు. In some cases, కొంతమంది విషయాల్లో he touched them. వారిని ముట్టాడు ఆయన. To some, he spoke a word. కొంతమందికి ఏమో మాట పలికినాడు. And in others' case, he had adopted different methods. ఇతరుల విషయంలో వేరే పద్ధతిని అవలంబించారు. In this present case of the woman who was suffering from the issue of blood for 12 years, ఇక్కడ ఈ పరిస్థితిలో 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ విషయంలో she herself came forward and touched the hem of his garment secretly. తనంత తానే వచ్చింది, వెనకాల నుండి వచ్చి ఎవరికి తెలియకుండా రహస్యంగా యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. It was very difficult for such an unclean woman to come to Jesus by pushing through the thronging crowd. అలాంటి అపవిత్రమైనటువంటి ఆ స్థితిలో ఉన్న తాను ఆ జనసమూహంలో నుండి తోసుకొని వస్తూ యేసు ప్రభువుని సమీపించి ఆయన వస్త్రపు చెంగును ముట్టుట అనేది అది చాలా కష్టం, అసాధ్యం. అది Yet from her act we can understand that she determined to come near and touch his garment with faith. అయినా తాను చేసినటువంటి ఆ పనిని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే విశ్వాసంతో వచ్చి తన వస్త్రపు చెంగును ఎట్లాగైనా ముట్టాలి అని తీర్మానించుకొని వచ్చింది. And she was not bothered about the situation or consequences. అక్కడున్న పరిస్థితి గురించి కానీ దాని వలన ఎదుర్కొనే పరిణామాల గురించి తాను ఏమీ ఆలోచన చేయలేదు. The gospel writer Mark also wrote, ఈ సువార్తికుడైన మత్తయి కూడా రాసిన మాట he wrote about this incident in his gospel. తన సువార్తలో ఈ సంఘటన రాసినాడు మత్తయి, in Mark. మార్కు కూడా. And in chapter 5 verses 25 to 34. 5వ అధ్యాయంలో 25 నుండి 34 వచనాల్లో ఇదే సంఘటన రాసినాడు. Now Lord Jesus Christ was on his way to Jairus' house. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యాయీరు ఇంటికి వెళ్తున్నాడు, ఆ మార్గంలో ఉన్నాడు. Probably he must have performed this miracle to increase Jairus' faith. బహుశా యాయీరు యొక్క విశ్వాసాన్ని పెంచడానికి ఈ మధ్యలో ఈ సంఘటన ఆయన చేసుంటాడు. Some commentators say that కొందరు వ్యాఖ్యానకర్తలు చెప్తారు the name of this woman is Veronica. ఈ స్త్రీ యొక్క పేరు అనగా ఈ రక్తస్రావ రోగంతో బాధపడే ఈ స్త్రీ పేరు వెరోనికా అయి ఉంటుంది. So I want to share 4 important things from this miracle. సరే, ఇక్కడ జరిగినటువంటి ఆశ్చర్యక్రియ నుండి 4 ప్రాముఖ్యమైన సంగతులు మీతో చెప్పాలనుకుంటున్నాను. One is మొదటిది her condition. తన యొక్క పరిస్థితి. Secondly, రెండవది her consultants. తను ఎట్లా సంప్రదించిందో. Thirdly, మూడవది her cure. తన యొక్క స్వస్థత. And fourthly, నాలుగవది her confession. తన యొక్క ఒప్పుకోలు. So number 1, her condition. మొదటిది తన యొక్క స్థితి. For 12 years she was suffering from the issue of blood. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగముతో బాధపడుతుంది. Due to this disease she was losing her blood. ఈ జబ్బును బట్టి తనలో ఉన్న రక్తమంతా కూడా కోల్పోతుంది. The Holy Bible in Leviticus 17:11 say, పరిశుద్ధ బైబిల్ లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది, that the blood is life. రక్తము దేహమునకు ప్రాణం. Losing blood means losing life. రక్తము పోతుంది అంటే ప్రాణం పోతుంది అని అర్థం.
అర్థం? Losing life means nearing death. ప్రాణం పోతుంది అంటే మరణాన్ని సమీపిస్తుంది So అని what అర్థం. an apt comparison to a person who is born in sin. కాబట్టి పాపములో పుట్టిన ఆ మనిషికి ఇది ఎంత సాదృశ్యంగా ఉంది చూడండి. The wages of sin is death. పాపం వలన వచ్చు జీతం మరణం. Right from our birth in this world, ఈ లోకంలో మనం పుట్టిన దినం మొదలుకొని we are traveling towards death. మనము మరణం వైపుగా ప్రయాణం చేస్తున్నాం. This is not an imagination but a reality. ఇది ఊహాజనకమైనది కాదు, ఇది వాస్తవం. So that is her condition. అది తన యొక్క స్థితి. Secondly, రెండవది who are her consultants? చూడండి, తను ఎవరెవరిని సంప్రదించింది. St. Mark writes a little more clearly in 5:26. పరిశుద్ధుడైన మార్కు 5వ అధ్యాయం 26వ వచనంలో ఇంకా కొంత తేటగా స్పష్టంగా రాస్తున్నాడు. She suffered many things of many physicians and had spent all that she had and was nothing bettered but rather grew worse. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. In those days, ఆ దినాల్లో there were no proper hospitals. సరి అయినటువంటి వైద్యశాలలు, హాస్పిటల్ లేవు. There were no proper medicines. సరి అయిన మందులు లేవు. There was no anesthesia. అంతేకాదు మత్తు మందు ఇచ్చేది కూడా లేదు. Words could not be enough to express her agony during those 12 years. ఆ 12 సంవత్సరాలు తన వేదనని మనం చెప్పడానికి మాటలు చాలు. She would have been spending her days weeping and weeping, probably desiring to die. తన దినాలన్నీ కూడా ఏడుస్తూ మహావేదనతో గడిపి ఉంటుంది. ఇక చావుకు సిద్ధమై ఉంటుంది. Job writes in Job chapter 13 verse 4. యోబు 13వ అధ్యాయము 4వ వచనంలో రాస్తున్నాడు. You are forgers of lies. You are physicians of no value. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు. So dear hearer, కాబట్టి ప్రియమైన సోదరులారా, please remember గుర్తుపెట్టుకోండి, that man without Jesus Christ may try many consultants. యేసుక్రీస్తు లేకుండా ఒక మనిషి ఎంతో మందిని సంప్రదించవచ్చు. To get rid of our sins, మన పాపముల నుండి విముక్తి విడుదల పొందడానికి many consultants are suggesting different things today, such as doing good deeds. ఈ రోజు ఎంతో మంది ఎన్నో సలహాలు, మంచి సలహాల్లాగా లేదా మంచి పనులు చేయాలి అనేవి చెప్తారు. Some people they will say you give alms. కొంతమంది అంటారు దాన ధర్మాలు చేయాలి. Oh, some people say you being sincere. కొంతమంది నువ్వు నమ్మకం యథార్థంగా ఉండాలి. Even some people will say you take church membership also. కొంతమంది అంటారు కదా సంఘంలో సభ్యత్వము తీసుకోవాలి. But remember, good deeds cannot save a sinful person. గుర్తుంచుకోండి, మంచి పనులు ఒక పాపిని రక్షించలేవు. Sincerity is not a savior. చూడండి, నమ్మకంగా ఉండడం అనేది అది నువ్వు రక్షణ పొందడం కాదు. See her condition. చూడండి తన స్థితి ఎట్లా ఉందో. Due to her disease, she went from one physician to the other. తనకున్నటువంటి ఆ వ్యాధిని బట్టి ఒక వైద్యుడు తర్వాత ఇంకొక వైద్యుడు అట్లా ఎంతో మందిని సంప్రదించింది. What was the result? దాని ఫలితం Sad to say, she spent all she had, but her condition grew worse. విచారకరమైనది, తనకు కలిగినదంతా వ్యయము చేసుకుంది కానీ మరింత సంకటపడసాగింది. Are you like her this morning? ఈ ఉదయకాలము నీ పరిస్థితి కూడా ఆ స్త్రీ లాంటిదేనా? Sin in your life caused peacelessness. నీ జీవితంలో పాపము నీకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేసింది. For peace of mind, you may be going to many places even on pilgrimages. నువ్వు ప్రశాంతత కొరకై నెమ్మదిగా ఉండాలని చెప్పి ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ తీర్థయాత్రలు కూడా వెళ్తున్నావేమో. And you may be helping many people very sincerely. ఎంతో నమ్మకంగా చాలా మందికి నువ్వు సహాయం చేస్తున్నావేమో. But there is no improvement in your life. అయినా నీ జీవితంలో ఏ మెరుగు లేదు. This morning, ఈ ఉదయకాలం don't be discouraged. నిరుత్సాహపడద్దు. There is good news to you. నీకు శుభవార్త. There is a cure. ఇక్కడ స్వస్థత ఉంది. That woman was healed. ఆ స్త్రీ బాగా అయిపోయింది. The cure is to come to Jesus ఆ Christ. స్వస్థత ఏమిటిదంటే యేసుక్రీస్తు చెంతకి She రావడం. came to Jesus and was cured. తను యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, బాగుపడింది. And thirdly, మూడవది we will see her cure. తన యొక్క స్వస్థత గురించి చూస్తాం. In Mark 5:27-28, మార్కు సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాల్లో we read that she heard about Jesus. ఆమె యేసును గూర్చి విని అనుంది. By hearing about Jesus యేసును గూర్చి వినుట వలన and what he did in others' lives, ఆయన ఇతరుల జీవితంలో ఏమైతే చేశాడో after hearing అది that, చూసిన అది విని she got faith. ఆమెకి విశ్వాసం. In Matthew 9:21, మత్తయి సువార్త 9:21లో it is written, ఇక్కడ రాయబడిన మాట. For she said within herself, if I may but touch his garment,
I shall be whole. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముడితే బాగుపడుదునని తనలో తాను అనుకొని. What an extraordinary faith we see being generated in heart after hearing about Jesus. యేసును గురించి విన్న తర్వాత తన హృదయంలో ఎంత అసాధారణమైనటువంటి విశ్వాసం కలిగిందో చూడండి. If I touch the hem of his garment, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు, I'll be healed. నేను బాగుపడతాను. She thought that Jesus need not speak a word, he need not touch me. యేసు ప్రభు వారు మాటైనా మాట్లాడే అవసరం లేదు, ఆయన నన్ను ముట్టవలసిన అవసరం లేదు అనుకుందాం. If I touch his garment, నేను ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు, I'll be healed. నేను బాగుపడతాను. She not only thought like that, ఆ విధంగా తాను తలంచడం మాత్రమే కాదు, but she put her faith into action. తన విశ్వాసము క్రియల్లో కూడా చూపించింది. She expressed her great faith in a simple way. తనలో ఉన్న గొప్ప విశ్వాసం సామాన్యమైన విధానంలో It వ్యక్తపరిచింది. was very difficult for a woman in Jewish culture to come near to Jesus in such a big multitude. యూదా దేశంలో ఇలాంటి స్థితిలో ఉన్న ఒక స్త్రీ జన సమూహముల మధ్యలో రావడం ఇది చాలా కష్టతరమైనది. Yet her condition and faith pushed her forward. అయినా తన స్థితి, తనకున్న విశ్వాసం తన ముందుకి తీసుకొని వచ్చింది. The situation of the Samaritan woman in John 4 is different. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ పరిస్థితి వేరు. It was a one-to-one talk with Jesus. అది యేసు ప్రభు వారితో ఒక్కొక్కరు ముఖాముఖిగా మాట్లాడుకున్నారు. Others were not there. అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు, Even the disciples were not there. శిష్యులు కూడా లేరు. అప్పుడు They went to the city to buy meat. వారు ఆహారం కొనడానికి మరి పట్టణంలోకి పోయినారు. But here in Mark's Gospel 5th chapter, కానీ ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో people were thronging on Jesus. ప్రజలు ఆయన మీద పడతా ఉన్నారు. Being a woman, ఒక స్త్రీగా ఉంటూ pushing them and coming so close to Jesus was a very difficult task. వారిని తోసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి రావడం అనేది చాలా కష్టమైన పని. Finally she came and touched the hem of his garment. చివరికి తాను వచ్చింది, యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టిందామె. What a miracle. ఎంతటి ఆశ్చర్యక్రియ, What a surprise. ఎంతటి ఆశ్చర్యం అది. What an answer to her faith. తన విశ్వాసానికి ఎంతటి జవాబు The దొరికింది. Lord knows our hearts. ప్రభుకి మన హృదయం తెలుసు. He knew what is there in the heart of that woman. ఆ స్త్రీ హృదయంలో ఉన్న సంగతి ఆయన ఎరుగును. Therefore he immediately responded to her faith. అందుకనే వెంటనే తనకున్న విశ్వాసానికి యేసు ప్రభు స్పందించారు. And her cure was instant. మరి తనకి ఉన్న పాటున స్వస్థత కలిగింది. Remember, గుర్తుంచుకోండి, her touch was intentional and voluntary with faith. తాను విశ్వాసంతో ఉద్దేశపూర్వకంగా స్వచ్ఛందంగా తాను వచ్చి ముట్టుకుంది యేసు ప్రభుని. The Lord Jesus Christ never compels anybody. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేయడు. Only the sinner's will, his decision will stand between salvation and sinner. రక్షణకి పాపికి మధ్య ఆ పాపి యొక్క ఇష్టత, ఆ ఇష్టమే కావాలి, ఆయన కోరుకోవాలంతే. If you just will, yes, I desire it, then it is immediate. అవును, నేను ఇష్టపడుతున్నాను అని కోరితే చాలు, వెంటనే జరుగుతుంది అది. Her cure was complete and immediate. తన స్వస్థత వెంటనే జరిగింది, సంపూర్ణమైన స్వస్థత She did వచ్చింది. not even open her mouth, but Jesus saw her needy heart. తాను కనీసము నోరు కూడా తెరవలేదు ఆ స్త్రీ, కానీ యేసు ప్రభు వారికి ఆ స్త్రీ హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి, వేదన ఏమిటిదో తెలుసు ఆయన. Only she and Jesus knew about that healing. ఆ స్వస్థత గురించి ఆ స్త్రీకి యేసు ప్రభు వారికి మాత్రమే తెలుసు. Though hundreds were thronging on him, వందల మంది ఆయన మీద పడుతున్నప్పటికీ they did not know about her healing. తన స్వస్థత గురించి ఎవరికి తెలియలేదు. Even the disciples who were so close to Jesus, యేసు ప్రభు వారికి అతి సమీపంగా ఉన్న శిష్యులు సైతం they also did not know about her healing. తాను స్వస్థపరచబడట అనేది శిష్యులకు కూడా తెలియలేదు. Spiritually also the same thing is true. ఆత్మీయంగా కూడా ఇదే సత్యం. When a sinner comes to Jesus by faith, ఒక పాపి విశ్వాసం ద్వారా యేసు ప్రభు చెంతకు వస్తే, and when the person confesses her or his sins, ఆ వ్యక్తి తన పాపములను ఒప్పుకుంటే, the result will be the salvation of the soul. ఆ ఫలితం ఎలా ఉంటుంది? నీ ప్రాణ రక్షణ కలుగుతుంది. Like that woman, great joy fills the heart. ఆ స్త్రీ వలనే గొప్ప సంతోషం హృదయమంతా నిండుతుంది. Only Jesus can give such joy unspeakable and full of glory. ఇంతటి చెప్పశక్యం గాని మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని కేవలం యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. Only two people know about this miracle. ఈ ఆశ్చర్యక్రియ గురించి ఇద్దరికి మాత్రమే తెలుసు. They are అవి వాళ్ళెవరంటే the saved sinner and the loving Savior. రక్షింపబడిన పాపికి, ప్రేమగల రక్షకుడికి మాత్రం. That's why అందుకనే the fourth thing we see, ఇక 4వ సంగతి మనం చూస్తున్నాం, her confession. తన యొక్క ఒప్పుకోలు. In Mark 5:30, మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో Jesus asked, యేసు ప్రభు వారు అంటున్నారు, who touched my clothes? నా వస్త్రం ముట్టినదెవరు? He asked not for information. ఆయన తెలుసుకోవడానికి కాదు అడిగింది, He knows everything. ఆయనకు అన్ని తెలుసు. But he gave an opportunity to her to confess publicly. అయితే తాను బహిరంగంగా ఒప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. She must
confess publicly for what has happened in her life. తన జీవితంలో ఏమైతే జరిగిందో బహిరంగంగా అందరి ముందు తాను చెప్పాలి, ఒప్పుకోవాలని కోరినాడు. She came out publicly and said, ఇక ఆమె ప్రజల్లోనికి వచ్చి బహిరంగంగా చెప్తా ఉంది, I am she. నేనే ఆ స్త్రీని. What a joy. ఎంత సంతోషం. History says that చరిత్ర చెప్తున్నమాట, she followed Jesus to Golgotha when he was carrying the cross. యేసుప్రభు వారు శిలువ మోస్తూ ఉండగా ఆ గొల్గొతాకి వెళ్తున్నప్పుడు ఈ స్త్రీ కూడా యేసుప్రభు వెంబడించింది అంటారు. Yeah, people say Veronica, she followed Jesus. ప్రజలు చెప్తారు, వెరోనికా యేసుప్రభు వారిని వెంబడించింది. So finally, before I close, చివరికి నేను ముగించే ముందు, today many are thronging on Jesus, but few are touching him. ఈ రోజు చాలా మంది యేసుప్రభు మీద పడుతున్నారు, కానీ చాలా కొద్ది మంది ఆయన వస్త్రాన్ని ముడుతున్నారు. And they are accepting him with faith as their personal savior. విశ్వాసం చేత ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారు. In which group are you? అయితే నీవు ఏ గుంపులో ఉన్నావు? Are you in the group of thronging people? నీవు గుంపులుగా ఆయన మీద పడుతున్న గుంపులో ఉన్నావా? Or are you in the second minority group of people who are saved by him through faith? లేదా రెండవ చిన్న గుంపులో విశ్వాసం చేత రక్షింపబడిన ఆ గుంపులో ఉన్నావా? Examine your life. నీ జీవితాన్ని పరీక్షించుకో. So far, if you have not accepted him as your savior, ఇంతవరకు కూడా యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉంటే, come to him by faith today విశ్వాసం చేత ఈ రోజు ఆయన చెంతకు రా, and confess your sins. నీ పాపములను ఒప్పుకో. If you have already accepted him, ఒకవేళ ఇప్పటికే నువ్వు ఆయన అంగీకరించుంటే confess it openly. బహిరంగంగా దాన్ని ఒప్పుకోవాలి. Share your testimony at least to one person today. అనగా ఈ రోజు కనీసం ఒక్క వ్యక్తితోనైనా నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. So may God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for the miracles which thy son Lord Jesus Christ have done during his earthly ministry. తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద తాను చేసిన సేవా పరిచర్య కాలంలో జరిగించిన ఆశ్చర్య క్రియలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. Out of the many miracles, O Lord, thou hast recorded few for our own benefit. అనేకమైన ఆశ్చర్య క్రియలు జరిగినప్పటికీ మా యొక్క ప్రయోజనం మేలు కొరకై వాటిలో కొన్నిటిని మాత్రం మీరు రాయించి పెట్టినారు. Thank thee for this woman who was suffering from the issue of blood for 12 years. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీ జీవితాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. None could heal her. ఎవరు ఆమెని బాగు చేయలేకపోయినారు. O Lord, her condition was so grave. తన స్థితి ఎంత ఘోరమైనది. Her consultants were not able to help her. ప్రభువా, తాను ఎందరిని సంప్రదించిందో ఎవ్వరు సహాయం But చేయలేకపోయినారు. about hearing thee, when she came unto thee with faith and courage, what a wonderful miracle thou hast performed. అయితే ప్రభు మీ గురించి విని విశ్వాసంతో ధైర్యంగా ప్రభు ఏ విధంగా మీ చెంతకు సమీపించిందో ఎంత అద్భుతమైన స్వస్థత తాను పొందింది. Lord, there is power in thy word. దేవా, నీ మాటలో శక్తి ఉంది. There is power in thy touch. ప్రభువా, మీ తాకిడిలో శక్తి There is ఉంది. power in thy garments. ఓ దేవా, మీ వస్త్రములో శక్తి ఉంది. There is power in thy spit also. ఓ ప్రభువా, మీరు ఉమ్మి వేస్తే దానిలో కూడా శక్తి ఉంది. Even when we touch thy garment, O Lord, you need not touch us. O Lord, we will be healed. దేవా, మేము కూడా విశ్వాసంతో నీ వస్త్రపు చెంగు ముడితే మీరు ముట్టే అవసరం లేకుండా మేము బాగవుతాం. In a wonderful way she was cured. అద్భుతమైన రీతిలో తాను And thou స్వస్థపరచబడింది. hast given an opportunity for her to confess, O Lord, the change of her life. ప్రభువా, తన జీవితంలో జరిగిన ఈ మార్పుని తాను బహిరంగంగా ఒప్పుకునే అవకాశాన్ని ఇచ్చారు. We are also like that. ప్రభువా, మేము కూడా అట్లాంటి వారు. One day we came to thee with faith. O Lord, thou hast added grace and thou hast saved us. నా విశ్వాసం చేత మీ చెంతకు వచ్చినప్పుడు కృపను బట్టి ప్రభువా మీరు మమ్మల్ని రక్షించారు. Today we have become your children. ఈ రోజు మేము నీ పిల్లలమై ఉన్నాం. We are cured from the sickness of sin. దేవా, పాప రోగం నుండి మేము బాగైనాం. Help us to be thy witnesses. మీకు సాక్షులుగా ఉండడానికి సహాయం Today, చేయండి. before we go to bed, at least to one person, O Lord, we may share what thou hast done in our life. ఈ రోజు ప్రభువా, మేము పడకలకి వెళ్లే ముందు కనీసం ఈ దినమంతట్లో ఒక్కరితోనైనా మీరు మా జీవితంలో జరిగించిన క్రియల గురించి సాక్ష్యం చెప్పుదుము గాక. Throughout the day be with us. దినమంతయు ప్రభువా మీరు మాతో ఉండండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.